ప్రభావం కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారు అనుకుంటున్నా, మంచిగా ఉన్నవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకంటే గట్టిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. ఈ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంటే ఇంతకన్నా గట్టిగా సమాధానం చెప్పండి. ఆమని చెప్పండి. పోయినసారి ప్రభురాత్రి భోజనం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ అబద్ధం వాడినోళ్ళు ఆమని చెప్పండి. వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23వ వచనం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోది తాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోది తాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, జీవముగల దేవాధిపతి నాయన, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం మరోసారి వినయంగా తలలు వంచుతున్న యొక్క లేఖన భాగం వద్దకు మేమందరం వచ్చుండగా చదవబడిన లేఖన భాగంలోంచి నాతోనూ ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డతోనూ సూటిగా తేటగా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమగు రీతిలో మాట్లాడి మా హృదయాలు సరిచేయమని, జీవితాలు సరిచేయమని, ఆలోచనలు సరిచేయమని, సాక్ష్యాలు దయచేయమని నీ కృపగా మమ్మల్ని మనందరొకసారి పాత్రలు చేయమని ప్రాధేయపడుతూ ప్రభు యేసుక్రీస్తు అని జీవం కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. మీరు కొంచెం జాగ్రత్తగా మనం విన్నట్లయితే మరి కొంచెం కఠినంగానే ఉంటుంది అనుకుంటున్నా ఈ పూట వర్తమానం. పర్వాలేదు అందరికీ? నిజంగా పర్వాలేదంటే చెప్పండి. కొంచెం కఠినంగానే కావాలి మనకి. ఇంకా మనం మంచోళ్ళమా? చెప్పండి అమ్మా. మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? చెడ్డోళ్ళమా? చెప్పరండి. ఎవరు మంచోళ్ళు కాదన్నారు అంటే ఎవరు? నేను అడుగుతున్నా, చెడ్డోళ్ళ అంటున్నా. మీరు చెడ్డోళ్ళు కాదండి. ఏ సంతోషం లేదు ఒక్కడికి కూడా. మీరు మంచోళ్ళు కూడా కాదు. ఎందుకనంటే ఎందుకు మంచోళ్ళం కాదంటే వాక్యంలో చెప్పిందన్నీ మనం చేయటంలా, అందుకని మంచోళ్ళం కాదు. ఎందుకని చెడ్డోళ్ళం కాదంటే లోకల్లో చేసేవాళ్ళన్నీ మనం చేయటంలా, అందుకని చెడ్డోళ్ళం కాదు. ఇప్పుడు ఎట్లా ఉన్నాం మనం? అటు కొంచెం ఇటు కొంచెం. బైబిల్లో అటు కొంచెం ఇటు కొంచెం ఉండే వాళ్ళని ఏమంటారో తెలుసా? సమరయులు అంటారు. సమరయులు అంటే వాళ్ళు లోకల్లో ఉంటారు, వాక్యంలో కూడా ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ యేసుక్రీస్తుతో ఏమంటుంది జ్ఞాపకం ఉందా మీకు? మీరు మాతో సాంగత్యము చేయరు కదా. ఎందుకని? సగం సగం ఉన్నారు కాబట్టి మీరు మాతో సాంగత్యము చేయరు కదా అని యేసుక్రీస్తు అంటున్నామా? అవునా? ఇప్పుడు ఒకవేళ మనం సగం సగంలో ఉంటే దేవుడు మనతో సాంగత్యం చేస్తాడా? అంటే సహవాసం చేస్తాడా? చేయడు. అలా ఉంటే వల్ల ప్రయోజనం ఉన్నదా? లేదు. మనం వచ్చింది దేనికి ఇక్కడికి? ఈ కాలం వర్తమానం చెప్పే మాట మీకు ఒకటే చెప్తాను. ప్రభురాత్రి భోజనం అంటే పాస్టర్ గారిని కలుసుకోవటం కాదు, పాస్టర్ గారికి సెకండ్లు ఇవ్వటం కాదు, ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం కాదు. యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి ఇక్కడికి వచ్చున్నాను. నిజమేనా?
అంటే మనం చర్చికి ఎందుకు వచ్చాం ఇప్పుడు? చెప్పాలి అందరు గట్టిగా. ఎవరితో? ఇప్పుడు దేవుడు మనతో ఎప్పుడు సహవాసం చేస్తాడు? మనము సగం సగం ఉంటే సహవాసం చేస్తాడా? పూర్తిగా వాక్యానుసారం ఉంటే సహవాసం చేస్తాడా? రైట్. ఇప్పుడు మన ఇంతకి చర్చికి ఎందుకు వచ్చాం? సహవాసం చెయ్యాలి. సహవాసం చేయాలంటే ముందు వాక్యం తెలియాలి. వాక్యం తెలియటం కూడా చర్చికి వచ్చాం. రైట్. వాక్యం తెలుసుకొని ఏం చేసావు చెప్పండి? వాక్యం తెలుసుకొని ఏం చేసాం? ఒకటే పని, నన్ను నేను సరి చేసుకోవాలి. నన్ను నేను సరి చేసుకున్నప్పుడు ఎంత పెద్ద పాస్టర్ గారు వచ్చే ఉపయోగం ఏంటి? ఎంత పెద్ద సంఘంలో ఉండే ఉపయోగం ఏంటి? నువ్వు ఎంత గొప్పగా వాక్యం చదివి ఉపయోగం ఏంటి? ప్రయోజనం ఏది లేదు. ప్రయోజనం ఎప్పుడంటే నువ్వు చదివిన వాక్యము నీ జీవితంలో పని చేయాలి. నిజమేనా? ఇప్పుడు చదివిన వాక్యం పని చేసిందంటే నీలో నీవు కనబడవు. నీలో పని చేసిన వాక్యం యొక్క ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి కనిపించేది నీవు కాదు, వాక్యం యొక్క ప్రభావం. వాక్యం యొక్క ప్రభావం ఎక్కడుందో అక్కడ క్రీస్తు కనిపిస్తాడు. అంటే కనిపించేది నీవు కాదు, నీలో క్రీస్తు కనిపిస్తాడు. కారణం ఏంటి? విన్న వాక్యము నీలో పని చేసింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాత్రి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వాక్యము మన లోపల పని చెయ్యాలి కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అటు ఇచ్చేయండి, ఇక్కడ అవసరం లేదు, ఎవరైనా కూర్చుంటారు, ఇచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యము మన జీవితంలో పని చేసినప్పుడు అప్పుడు దేవుడికి అది సంతోషం. నిజమేనా? మరి ఈ రాత్రి నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నారు? ఎలాగ సంతోషపెడదాం అనుకుంటున్నారు? ఎలాగ సంతోషపెడదాం అనుకుంటున్నారు? విన్న వాక్య ప్రకారంగా జీవించి. అవునా? ఈ పాత నిబంధనలో ఒక మాట ఉంది, హానోకు దేవుడితో కూడా నడిచెను. దేవుడితో కూడా ఎలా నడవాలి? పాత నిబంధనలో ఇంకో మాట ఉన్నది, సమ్మతి లేకుండా కూడి నడుతురా. అవతల వ్యక్తితో నువ్వు సమ్మతించుకొని ఇద్దరు కలిసి నడవలేరు. ఇప్పుడు హానోకు దేవుడితో నడిచాడంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరూ సమ్మతించారు, ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. మరి ఈ రాత్రి హానోకుతో నడిచిన దేవుడే నీతో నడవాలని ఆశపడుతున్నాడు. మరి నువ్వు ఆశపడుతున్నావా? హానోకు వలె. హానోకు ఎలాగ నడిచాడంటే ఇక వేరే ఏమి పట్టుకోవాలా. ప్రవక్త అంటున్నాడు, హానోకుని చాలా మంది విమర్శ చేశాడు. అయితే విమర్శ చేసిన ఏ ఒక్కడిని హానోకు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే హానోకు వాక్యాన్ని వెంబడిస్తున్నాడు, హానోకు దేవుడిని వెంబడిస్తున్నాడు, హానోకు సత్యాన్ని వెంబడిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. దేవుని యొక్క వాక్యము హానోకు నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు హానోకు ఎవరు నమ్మాలంటే నడిపించే వాక్యాన్ని నమ్మాలి. మనం ఎవరు నమ్మాలి? ఈరోజు సమస్య ఏంటంటే కాబట్టి చెప్తా ఉన్నాడు, ఈరోజు అనేక మంది తప్పిపోవటానికి కారణం ఏంటంటే మనల్ని మనుషులు నడిపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు సంఘాలు ఎవరు నడిపిస్తున్నారు? పాస్టర్ గారు. ఎవరి పాస్టర్ గారు? మనుషులు. ఇప్పుడు మా పాస్టర్ గారు చెప్పారంటారు, మీ పాస్టర్ గారు, నా పాస్టర్ గారు ఎవడు లేడండి అసలు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ పాస్టర్ అయినా నా పాస్టర్ అయినా వాక్యమే. నువ్వు వాక్యం కింద నడుస్తూ ఉన్నావు. నువ్వు వాక్యం కింద నడిచినప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వాడెవడో నీకు తెలుస్తుంది. నువ్వు ఎవరిని వెంబడించాలి? మానవుని కాదు, దేవుని యొక్క ఆత్మను వెంబడించాలి. మనిషిలో ఉన్న ఆత్మ దేవుడిదైతే ఆ ఆత్మను వెంబడించాలి. ఇక్కడ సంగతి మీకు చెప్తా, అపోస్తలుడైన పౌలు దేవుడా? చెప్పండి గట్టిగా. ఈ కాల ప్రవక్త దేవుడా? మీ పాస్టర్ గారు దేవుడా? కానే కాదు. ఎందుకని కాదంటే పౌలులో ఉన్నది దేవుడు ఒక ఆత్మ, ఈ కాల ప్రవక్తలో ఉన్న దేవుడు ఒక ఆత్మ, సంఘ నడిపించే కాపరులో కూడా ఉండేది దేవుడు ఒక ఆత్మే అయి ఉండాలి. ఒకవేళ దేవుడు ఒక ఆత్మే కానీ ఒక వ్యక్తిలో ఉండి నడిపిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మనల్ని దేవుడైపోయి నడిపిస్తాడు. తన వైపు తిప్పుకోడు, వాక్యం వైపు తిప్పుతాడు.
క్రీస్తు వైపు తిప్పుతాడు, పరలోక వైపు తిప్పుతాడు, నిత్య రాజ్యం వైపు తిప్పుతాడు. పాపము లేని జీవితం వైపు తిప్పేవాడే నిజమైన దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా, ఏదైనా తోటలో పాపం లేదు, నిజమేనా? ఏదైనా తోటలో పాపం ఉంటే దేవుడు ఆ పాపాన్ని బయటికి నెట్టేశాడు. ఎందుకంటే గమనించండి, దేవుడు ద్వేషించినది పాపిని కాదు, పాపాన్ని. అవునా? ఆయన ఏం ద్వేషించాడు? పాపాన్ని. పాపిని ద్వేషించాలా, పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే పాపాన్ని బయట పంపించున్నాడు. అయితే బయటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి పాపంలో ఉన్నాడు కాబట్టి, ఆ వ్యక్తి పేరు పాపి కాబట్టి, ఆ పాపం తీసేయటానికి ఆయనే శరీరధారి మళ్ళా వచ్చున్నాడు. క్రీస్తు ఎందుకు శరీరధారి అయ్యాడంటే ఆయన శరీరంలో రక్తం ఉన్నది, ఆ రక్తం విలువైనది, ఆ రక్తం శ్రేష్టమైనది, ఆ రక్తం నిర్దోషమైనది, ఆ రక్తం పవిత్రమైనది, ఆ రక్తం పరిశుద్ధమైనది, ఆ రక్తం పరలోకానిది, ఆ రక్తము దేవుని యొక్క రక్త కణములోంచి వచ్చినది. హల్లెలూయా. గమనించండి, దేవుడు యొక్క శక్తితో ఆయన యొక్క రక్తాన్ని కలిపి మన దగ్గరికి తీసుకొని వచ్చి మన మీద ఆయన యొక్క రక్తాన్ని ప్రోక్షించున్నాడు. ఆయన యొక్క రక్త ప్రోక్షణలో జరిగిన సంగతి ఏంటో తెలుసా? నీ పైన శరీరం ఇలాగే ఉన్నది, పైన శరీరం మారలేదు, లోపల మనస్సు మారింది, లోపల ఆలోచన మారింది, నీ సాక్ష్యం మారింది, నీ జీవితం మారింది. హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్మితే నువ్వు హైట్ పెరగవు, నువ్వు దేవుడిని నమ్మితే వెయిట్ తగ్గవు, దేవుడిని నమ్మితే నీ పాపం తగ్గుద్ది, నీ జీవితం మారుతుంది, నీ నడక మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి. హల్లెలూయా. నీ కుటుంబం మారుతుంది, నీ గౌరవం మారుతుంది, నీ శక్తి మారుతుంది, నీ ప్రభావం మారుతుంది, నీ మాట మారుతుంది, నీలో ఉన్న సమస్తం దేవుడు మార్చివేస్తాడు. కారణం ఏంటంటే నువ్వు నమ్మిన వాక్యము నీ లోపల క్రియ చేస్తా ఉన్నది, ఆయన యొక్క రక్తము నీ మీద పనిచేస్తా ఉన్నది, ఆయన యొక్క రాజ్యానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఆమేన్. ఆదాముని అవ్వని బయటికి పంపించిన దేవుడే వీళ్ళిద్దరు బయటికి రాగానే ఆయన కూడా బయటకు వచ్చేసాడు. వీళ్ళిద్దరు లేకుండా ఏదేని తోటలో ఏముంది? జంతువులను ఆరాధిస్తాయా? చెట్లను ఆరాధిస్తాయా? నది సముద్రాన్ని ఆరాధిస్తాయా? ఆరాధించే వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చారు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి రావాలా? అసలు దేవుడు వాళ్ళని సృష్టించినదే వాళ్ళతో సహవాసం చేయటానికి. అవునా? ఈ రాత్రి ఇక్కడ మనం ఎందుకు వచ్చాం? ఈ రాత్రి ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయన ఎందుకు వచ్చాడు? ఏదైనా తోటలో దేవుడు ఏం చేస్తున్నాడో ఆయన ఈ రాత్రి అదే పని చేస్తా ఉన్నాడు. దేవునికి కావాల్సింది ఒక్కటే, ఆయనకి నీవు కావాలి, ఆయనకి నీ ఆలోచన కావాలి, ఆయనకి నీ జీవితం కావాలి, ఆయనకి నువ్వు కావాలి. మీకు రహస్యం చెప్తా, ఆయనకి నువ్వు కావాలి. ఇంకో రహస్యం చెప్పనా? ఆయనకి నువ్వు కావాలి. ఇంకొక రహస్యం చెప్పనా? ఆయనకి నువ్వు కావాలి. ఇంకెన్ని రహస్యాలు చెప్పినా ప్రతి రహస్యం ఆయనకి నువ్వు కావాలి. హల్లెలూయా. ఒక చిన్న మాట, నిన్ను ఏదైనా తోటలో ఎందుకు సృష్టించాడు? నేను ఆయనకి కావాలా? ఆయన పరలోకం ఎందుకు వదిలిపెట్టాడు? నేను ఆయనకు కావాలి. నేను పాపంలో ఉన్నా, నా పాపం పోవాలంటే ఆయన రావాలి. ఆయన ఎందుకు రావాలి? ఆయనకి నేను కావాలి. గొర్రెపిల్ల రక్తం సరిపోవటంలా, మేక రక్తం సరిపోవటంలా, దూడ రక్తం సరిపోవటంలా, కోడల రక్తం సరిపోవటంలా, పావుల రక్తం సరిపోవటంలా. అందుకే అంటున్నాడు, నువ్వు నాకు కావాలి కాబట్టి, నీకు రక్తం సరిపోవట్లేదు కాబట్టి, అవి నీ పాపాలు తీయట్లేదు కాబట్టి నేనే కిందకి వస్తాను నీ కొరకు. నా రక్తం నీకు ఇస్తాను, నా రక్తంతో నేను కడుగుతాను, నీ పాపాలు తీసివేస్తాను. అప్పుడు నీవు కూడా నాతో పాటు మళ్ళా లోపలికి వచ్చేయచ్చు. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఈరోజు ఆయన రెండో ఆదాముగా వచ్చే దేనికంటే పడిపోయిన మనల్ని తీసుకొని మళ్ళా ఏదో తోట నడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇంతకీ ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? ఏం గట్టిగా రావట్లేదు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజంగా నువ్వు దేవుడికి కావాలి అన్న సంగతిగా నీకు తెలిస్తే కోపం రాదుగా, బాధ రాదుగా, ఇబ్బంది లేదుగా, నొప్పి లేదుగా, గాయం అవ్వదుగా, అయినా పర్వాలేదు. నువ్వు తప్పు చేయగలవా? నువ్వు పాపం చేయగలవా? నువ్వు అబద్ధంలో ఉండగలవా? నువ్వు మోసంలో ఉండగలవా? నువ్వు లోకంలో ఉండగలవా? ఉండలేవు. ఎందుకని ఉండలేవు అంటే దేవుడు యొక్క పరిశుద్ధాత్మ నిన్ను వెతుకుతూ ఉన్నది. దేవుడు ఒక అగ్ని నీ కొరకు తిరుగుతూ ఉన్నది. ఏదైనా తోటలో దేవుడు ఆదాముని బయట పంపించిన తర్వాత అక్కడ ఒక ఖడ్గజ్వాలని కాపలా పెట్టాడు. అర్థమైనదా? అయితే ఇప్పుడు ఆ ఖడ్గజ్వాల ఇక్కడ లేదు. 7వ సంఘకాల ప్రవక్త తల మీదకి వచ్చినది, మోషే తల మీదకి వచ్చినది. శత్రుకు మేషాకు అబేద్నెగోలు మంటల్లో కాపాడింది. యేసుని చూసినప్పుడు అగ్నిస్తంభం కనిపించింది. పౌలు కొట్టిన అదే అగ్నిస్తంభము ఈ రాత్రి మన మధ్యలో ఉన్నది. అదే అగ్నిస్తంభం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. ఇక్కడ గమనించిన సంగతి ఏంటంటే అగ్నిస్తంభము నిన్ను వెతుకుతూ ఉన్నది. చెప్పగలవా ఎందుకని అగ్నిస్తంభం వెతుకుతున్నది? నేను దేవుడికి కావాలి, అగ్నిస్తంభానికి నేను కావాలి, దేవుని యొక్క వాక్యానికి నేను కావాలి, పరిశుద్ధాత్మకి నేను కావాలి, పరలోక రాజ్యానికి నేను కావాలి, ఎత్తబాటుకి నేను కావాలి. హల్లెలూయా, ఆమేన్. దేవుడు నిన్ను కాపాడి నీ పాపం తీసి నీ దగ్గర మంచోడు అనిపించుకోవడానికి రాలా. దేవుడు బైబిల్ మొత్తంలో ఎక్కడ ఒక్కసారి కూడా నటించలేదు. ఆయన జీవించాడు, నన్ను జీవించమంటున్నాడు. ఆయన జీవించాడు, నన్ను జీవించమంటున్నాడు. ఆయన జీవించాడు, మిమ్మల్ని జీవించమంటున్నాడు. వాక్యం కొరకు జీవించమంటున్నాడు, నీ కొరకు జీవించమంటున్నాడు, నీ యొక్క నిత్య రాజ్యం కొరకు జీవించమంటున్నాడు, నీ మరణము దాటాలంటే జీవించమంటున్నాడు, ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలంటే జీవించమంటున్నాడు. ఆయన కొరకు కాదు, నీ కొరకు నువ్వు జీవించాలా, ఆయనతో సహవాసం కొరకు జీవించాలా. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు దేవుడు నిన్నేమడిగాడు? నీ ఆస్తి అడిగాడా? నీ బంగ్లా అడిగాడా? నీ పొలం అడిగాడా? నీ తోట అడిగాడా? నీ ఇల్లు అడిగాడా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ అడిగాడా? నీ ఇంట్లో ఉన్న వస్తువులు అడిగాడా? ఏమడగలా. నాకు నీతో సహవాసం కావాలి, నాతో నీకు సహవాసం కావాలి, నాకు నువ్వు కావాలి. ఆమేన్. ఒక చిన్న సగటు జ్ఞాపకం చేస్తా. ఒకవేళ దేవుడు యొక్క రాకడ కానీ రేపు ఉదయకాల సమయంలో 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో కానీ వస్తే మనతో పాటు పరలోకానికి ఏమొస్తాయి? మనతో పాటు ఏమొస్తాయి? ఏం రావు. అంటే దేవుడికి భూమి మీద ఏం అక్కర్లా. అయితే దేవుడికి భూమి మీద అక్కర్లేదు, కానీ వినపడలా నాకు. ఏం కావాలి? ఇంతకీ దేవుడు భూమిని ఎందుకు సృష్టించారు తెలుసా? నేను ఇక్కడ నిలబడటానికి. అంటే ఈ భూమిని మొత్తం సృష్టించింది నేను నిలబడటానికి ఒక స్థలం కావాలి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇంత పెద్ద భూమి దేని కొరకు ఉన్నది? నా కోసం. సూర్యుని పెట్టింది దేనికోసం? చంద్రుని పెట్టింది దేనికోసం? నక్షత్రాలు పెట్టింది దేనికోసం? వెలుగుని పెట్టింది దేనికోసం? గాలి ఇచ్చింది దేనికోసం? చెట్లు ఇచ్చింది దేనికోసం? ఆహారం ఇచ్చింది దేనికోసం? అని నా కోసమే. రైట్ 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 రైట్. దేవుడు నీ కోసం ఇన్ని ఇచ్చాడు కదా. దేవుడు నీ కోసం ఇన్ని ఇచ్చాడు కదా. చెప్తావా? నువ్వు దేవుడి కోసం ఏమిచ్చావు? ఏమిచ్చావు దేవుడి కోసం? ఆయన ఏమడిగాడు తెలుసా?
ఒక్క సాక్ష్యం నాకు ఇవ్వండి. మీరు భూమి మీద నాకు సాక్షులుగా జీవించండి. ఏమడిగాడు ఆయన? చెప్పలేదా? భూ దిగంతంలోకి పోయి నాకు సాక్షులుగా ఉండండి. ఎవరిని అడిగాడు ఆయన మాట? అపోస్తలుని కాదు, ఆయన శిష్యులందరిని అడిగాడు. ఈ రాత్రి మనం ఆయన విశ్వాసులమే కాదు, ఆయన కుమారులు కుమార్తెలమే కాదు, ఆయన శిష్యులమే కాదు, ఆయన యొక్క వధువై ఉన్నాము. ఆయన యొక్క శరీరంలో భాగమై ఉన్నాము. ఆయన ఆదాముతో ఒక మాట అంటున్నాడు, ఆదాము అమ్మతో ఒక మాట అంటున్నాడు. అవ్వా, నా ఎముకలో ఎముక, నా మాంసల మాంసము, నువ్వు నాలో చేయబడ్డావు, నీ పేరు నారి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఈయన మన ఆదాము, ఆ ఆదాము నువ్వు నా ఎముక నా మాంసం అంటున్నాడు. అయితే ఈయన ఏమన్నాడు తెలుసా? నా వాక్యంలో వాక్యము నీవు, ఆమేన్. నా ఆత్మలో ఆత్మ నీవు, నా రాజ్యంలో రాజ్యం నీవు, నా ఎత్తబాట్లో నీవు ఎత్తబాటు పట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాపము చేసిన వాడిని బయట పంపించిన ఆయనే నిన్ను పాపము లేకుండా లోపల తీసుకోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడికి సహవాసం చేసేవాళ్ళు కావాలి. ఈ రాత్రి మనం వచ్చింది కేవలము ఒక రొట్టె ముక్క తినడానికి కాదు, ఏదో ద్రాక్షాలు ఇలా పిండితే వచ్చి ద్రాక్షాసం తాగడానికి కాదు. నువ్వు యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి ఇక్కడికి వచ్చున్నావు. ఒక చిన్న మాట, యేసుక్రీస్తు ఎన్నున్నాయి పాపాలు, ఆయన ఎన్నున్నాయి అబద్ధాలు, ఆయన ఎన్నున్నాయి మోసాలు, ఆయన ఎన్నున్నాయి దొంగతనాలు, ఆయన వ్యభిచారం ఉన్నదా? ఆయన అబద్ధం ఉన్నదా? మోసం ఉన్నదా? రైట్. ఇప్పుడు నిజంగా ఈ బైబిల్ ముట్టుకోవడానికి మనకి అర్హత ఉన్నదా? అవునా? ఇది వాక్య రూపంలో ఉన్నది. వాక్య రూపంలో ఉన్న దీన్నే మనం ముట్టుకోవడానికి అర్హత లేదంటే యేసుక్రీస్తు అంటున్నాడు, ఇది నా శరీరము. ఏంటది? నా శరీరము, మీ కొరకు చిందించబడిన ఇది నా రక్తము. నా రక్తం మీరు తాగండి, నా శరీరం తినండి. రైట్. ఇప్పుడు నిజంగా దానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరు? ఈ బైబిల్ ముట్టుకోవడానికి మనకు అర్హత లేదే, మరి ఆయన రక్తం తాగటానికి, ఆయన శరీరం తినటానికి? పరలోక రాజ్యంలో యోహాను వెళ్ళినప్పుడు అక్కడ ఒక పుస్తకం ఉంటే ఆయన కుడి చేతిలో, ఆ పుస్తకము విప్పేవాళ్ళు ఎవడు లేడని నడుస్తున్నాడు. దాన్ని ముట్టుకోవడానికి అర్హత లేదు, దాన్ని చూడటానికి అర్హత లేదు, దాని లోపల ఏముందో ఎవరికి తెలియదు. అయితే రహస్యం తెలుసా? ఈరోజు ఆ పుస్తకాన్ని ఆయన వధువుకి ఇచ్చున్నాడు. ఏ లోకంలో ఉన్న ఏ వ్యక్తి ఆయన ముట్టుకోలేడు, చూడలేడు, అధికారం కలిగి లేడు. అయితే యేసుక్రీస్తు శిలువ మరణం పొందినప్పుడు ఆ పుస్తకం మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన అధికారం కలిగి ఉన్నాడని చెప్పడం కాదు, కానీ ఆ అధికారంతో ఆయన ఆ పుస్తకాన్ని వధువుకిచ్చి నువ్వు తిను. ఇప్పుడు ఆ చిన్న పుస్తకం పరలోకంలో ఆయన కుడి చేతిలో లేదు, అది 7వ దూత చేతిలో లేదు. అది ఎక్కడ ఉందో తెలుసా? తినేసిన వధువులో ఉన్నది. ఆశ్చర్యం ఏంటంటే ఈ పుస్తకం ముట్టుకోవడానికి అర్హత లేదంటే అసలు ఆ పుస్తకం చూడటానికి అర్హత లేదు. మరి ఆ పుస్తకాన్ని దేవుడు మన లోపల పెట్టున్నాడు. ఈ పుస్తకం ముట్టుకుంటా ఉన్నాం, ఈ పుస్తకం పట్టుకుంటా ఉన్నాం, దీన్ని పెట్టుకొని ప్రార్థిస్తా ఉన్నాం. అర్హత లేని మనకి అర్హత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన కాల్చే రక్తం నుంచి వచ్చింది. అంటే ఆ రక్తం విలువైనదేనా? ఎంత విలువైనదంటే ఆ రక్తం కింద ఈ రాత్రి నువ్వు ఇంకా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు నీకు తెలుసా? ఆయన యొక్క రక్తం కింద ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? నీ యొక్క విమోచన కింద నీవు ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? నీ యొక్క విడుదల కింద నీవు ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? నీ యొక్క ఎత్తపాటి కింద నీవు ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే నిత్యత్వం కింద నీవు ఉన్నావు. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ప్రభురాత్రి భోజనం అంటే నెలకోసారి వచ్చే ఒక కార్యక్రమం కాదు, అది ఒక భోజనాల ప్రోగ్రాం కాదు. అది ఏమై ఉన్నదంటే నాలో ఉన్న పాపాలని కడిగేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమై ఉన్నది. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే యేసుక్రీస్తు అన్నమాట, నీకు నాలో పాలి భాగం లేదు. ఎందుకు రావాలి ప్రభురాత్రి భోజనానికి? నేను ప్రభా నేను నీలో భాగమై ఉన్నాను అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు ఈ రాత్రి. ఏం భాగం?
ఆయనలో ఉన్నవారు ఆయనతో సహవాసం కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా తోటలో ప్రతిరోజు సాయంకాలం యేసుక్రీస్తు లేదా దేవుడు వచ్చి ఆదామవ్వలతో ఆయన ఇలాగే మాట్లాడున్నాడు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సంగతులు కనుక్కొని వాళ్ళు సరిచేసి వాళ్ళు చక్కబెట్టి వాళ్ళకి కావాల్సిన బలాన్ని ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఉన్నాడు. ఎందుకని మీరు చేశారంటే వాళ్ళు సరిగా ఉండటం ఆయనకి కావాలి, ఆయన కొరకు జీవించడం ఆయనకి కావాలా. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే అక్కడి నుంచి పాడైపోతారు, నశించిపోతారు, బయటికి పోతారు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఒక తప్పు కానీ, ఒక అబద్ధం కానీ, ఒక మోసం కానీ, ఒక దొంగతనం కానీ, ఒక ఉపచారంగా చేసిన వ్యక్తి దేవుడి దగ్గరికి సంతోషంగా రాలేడు. నువ్వు సంతోషంగా రాకపోతే దేవుడికి అది ఇష్టమా? దావీదు అంటున్నాడు, సంఘానికి వచ్చేవాడు ఎలా రావాలి? సంతోషంగాను ఉత్సాహంగాను రావాలా. నీ లోపల భారమో, తప్పు, అబద్ధమో, మోసమో, లేకపోతే ఇంకేదో నవ్వు ఉంటే నువ్వు సంతోషంగా ఎలా రాగలవు? నువ్వు సంఘానికి ఎప్పుడు నువ్వు దొంగలాగా రావద్దు. నువ్వు సంఘానికి రావటానికి నీకు గుమ్మం తెరిచి ఉన్నది. ఇక్కడ నువ్వు ఈ సంఘ కుమారుడు అయి ఉన్నావు, ఈ సంఘ కుమార్తె అయి ఉన్నావు. ఇది నీ ఇల్లు అయి ఉన్నది. ఇది దేవుని యొక్క ఇల్లు, కాపరిల్లు కాదు. ఇది కట్టినవాడు ప్రభువైన యేసుక్రీస్తు అయితే నువ్వు ఇంటి యజమాని కుమారుడు అయి ఉన్నావు. హల్లెలూయా. మనము క్రీస్తు ఇంట్లోకి దొంగలము కాదండి. క్రీస్తు ఇంట్లోకి మనం ఎలా రావాలంటే ఇంటి యజమాని యొక్క వారసత్వం మనం కలిగి ఉన్నాం. అంటే అధికారం నీవు కలిగి ఉన్నావు. ఈరోజు ప్రభురాత్రి భోజనానికి ఎలా రావాలి? మనం అధికారంతో రావాలి, సంతోషంతో రావాలా, బలంతో రావాలా, ఉత్సాహంతో రావాలా. ఇవన్నీ నిజమే. అయితే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పనా? ఈ చర్చ్ అయినా ఇది ఇక్కడ దాకైనా చర్చి. ఈ చర్చ్ దాటి బయటకు వచ్చాకనే సరిగా జీవించాలి. ఎక్కడా? కానీ మనం ఏం చేస్తున్నాం? దీని లోపల సరిగా జీవిస్తున్నాం. దేవుడు ఏమడుగుతున్నాడు? కానీ మనం ఏం చేస్తున్నాం? నువ్వు దేవుడు కావాలా? వద్దు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఇన్ని సరిచేయబట్టానికి. నువ్వు ఇని ఇక్కడే సరిచేయబట్టం కాదు, నువ్వు ఇనిక బయటికి వెళ్ళాక కూడా అలాగే ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మీరు క్రమంగా ఉండటం కాదు, కానీ నేను మెదుట లేనప్పుడు మీరు మరీ ఎక్కువ క్రమంగా ఆశపడతాను అంటున్నాడు. అవునా? గుంటూరు నుంచి పాలుగారు వస్తున్నారు. ఎలాగుండాలా? తీయండి, ప్రభురాత్రి భోజనం చొక్కాలు తీయండి, వెయ్యండి. సిస్టర్స్ అందరూ మనం కూడా నీట్గా ఉండి చీర తీయండి, కట్టండి, మొత్తం నీట్గా షేవింగ్ చేయండి, మొత్తం శుభ్రంగా ఉండండి. అంతా నువ్వు చెప్పడానికి రెడీగా ఉండాలి. అంతా వచ్చేస్తారు. పాస్టర్ గారు బయలుదేరారు, అక్కడ దాకా వచ్చారు, కావల దగ్గర ఆగారు, టిఫిన్ చేస్తారు, నెల్లూరు దాటారు, గూడూరు దాటారు, వచ్చేసారు. ఇక రెడీ చేయండి ఆరాధన. ఇవేమి నడవదు, ఇవేమి నడవదు. పాలుగారు వస్తే రెడీ అవటం కాదండి. ఆయన పాలుగారు అనేవాడు రాకముందే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. నువ్వు ఎవడికి భయపడుతున్నావు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరిని చూస్తే నీకు సంతోషం? పాలుగా చూసి సంతోషపడాల్సిన పనే లేదు. యేసుక్రీస్తు సంతోషపడాలా, ఆయన చూసి ఆనందపడాలా, ఆయన చూసి నేర్చుకోవాలా. నువ్వు వచ్చింది ఆయన కొరకు అయి ఉన్నది, వ్యక్తుల కొరకు కాదు. మీకు ఎందుని బట్టి సంతోషం ఉండాలంటే, ఇదిగో ఒక సేవకుడు వస్తున్నాడు, వాక్యము తెస్తాడు, దాని సంతోషపడాలా. వచ్చే వ్యక్తిని బట్టి కాదు, వ్యక్తి తెచ్చే వాక్యాన్ని బట్టి, ఆ వాక్యం ఇచ్చే బలాన్ని బట్టి, ఆ బలంతో నువ్వు పొందుకునే ప్రభావాన్ని బట్టి, ఆ ప్రభావంతో నువ్వు పొందుకునే స్వస్థతను బట్టి, విడుదల బట్టి, రక్షణ బట్టి, దేవుని యొక్క కార్యమును బట్టి. హల్లెలూయా. రైట్. మనం ఒకరినొకరు ప్రేమించాలా, కానీ క్రీస్తుని ఎక్కువ ప్రేమించాలా. ఎంతగా ప్రేమించాలంటే ఆయనకన్నా ఇంకెవరిని ఎక్కువగా మనం ప్రేమించొద్దు. ఆమేన్. ఎంతగా ప్రేమించాలి? నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తే నువ్వు లోకంలో ఇప్పటికే చచ్చిపోయి ఉంటావు. నిజం చెప్పండి. ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని బాధ పెట్టే మాట అడుగుతా, పర్వాలేదా? నిజంగా లోకంలో చచ్చిపోయిన వాళ్ళు ఒకసారి రామని చెప్పండి.
ఏమి లేషా కప్పు వెలిగిపోద్ది అనుకున్నా పైకి నేను. ఇప్పుడు దాకా ఎట్టరిచారమ్మా, ఏడకి పోయిన అరుపులు. లోకల్లో ఏమ్మా ఎలిజబెత్ అమ్మా, లోకల్లో మనం చచ్చిపోకుండా దేవుడు రాజ్యం పోగలమా? విత్తనము నాచాం, ఆ విత్తనం ఎప్పుడు మొలకెత్తుద్ది? చచ్చాకే. మరి నువ్వు చావకుండా ఎలా పైకి పోదాం అనుకుంటున్నావు? అవునా? అంటే మొట్టమొదటి మనం ఏం కావాలా? ఎప్పుడు? ఇప్పుడే కాదు పాస్టర్, కొద్దిగా టైం ఉంది. ఎప్పుడు చెప్పరే? ఇక్కడికి వచ్చింది దేనికి? ఇప్పుడు అందరం ఇక్కడికి వచ్చింది దేనికి? బాప్తిజం పొందింది దేనికి? దేవుడి రక్షకుడికి అంగీకరించింది దేనికి? నువ్వు బాప్తిజం పొందేవంటానికి రుజువు ఏంటి తెలుసా? నువ్వు చచ్చిపోతేనే బాప్తిజం నీకు. ఒక మాట చెప్పచ్చా? తిరిగి జన్మించడం అంటే ఏంటి? చచ్చాక మళ్ళా పుట్టడం. నువ్వు చావకుండా ఎప్పుడు పుట్టాలి? యేసుక్రీస్తు నామములో నువ్వు 100 కాదు 10,000 ఒక్కసారి బాప్తిజం పొందినా నువ్వు పరలోక రాజ్యం రావు. ఎప్పుడు వస్తావు? చచ్చి నువ్వు మళ్ళా పూచితే అప్పుడు పరలోక రాజ్యం వస్తావు. రైట్ 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 రైట్. ఇంతకీ ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి? నేను కావాలన్నది. ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి చెప్పండి? చచ్చి దానికి ఆయన ఒక మాట చెప్పాడు, తిరిగి జన్మించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నేను ప్రభు రాత్రి భోజనానికి ఆహ్వానిస్తున్నా. ఎవరిని? చేతులు లేలేదెవరు? నోళ్ళు లేలేదెవరు? తిరిగి జన్మించిన వాళ్ళు వస్తే, మీ నోళ్ళు తెస్తే, మీతో పాటు చేతులు ఉంటే మీరు ధైర్యంగా చెప్పండి, ఇదిగో భాస్కర్ నేను చచ్చా, ఈరోజు నా పాత జీవితం చచ్చింది, నా పాత సాక్ష్యం చచ్చింది. ఒప్పుకునే వాళ్ళు వచ్చారా ఈ రాత్రి? పాత జీవితానికి తప్పుకునే వాళ్ళు వచ్చారు ఈ రాత్రి. నాకా జీవితం వద్దు, అదొక రాత, అదొక దరిద్రము, అదొక అసహ్యము, అది దేవుడికి ఇష్టం లేదు. నా కొరకు రక్తం కాచిన దేవుడికి అది ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు. చెప్పగలవా మాట? దేవుడి కొరకు కాదు, నీ కొరకు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే అది నీ లోపల నుంచి రావాలి. నేను చెప్పించే మాట కాదు, నీవు చెప్పవలసి ఉన్న మాట అది. హల్లెలూయా. దేవుని మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ రాత్రి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడా? ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడంటే మనకి భయం ఉండాలా వద్దా? భయం ఉంటే ఎలాగ ఉండాలి? భయం ఉంటే క్రీస్తు మన మధ్యలో ఉన్నాడన్న భయం ఉంటే మన లోపల నుంచి నిజాలు బయటికి రావాలి. అవునా? ఏ నిజాలు రావాలి? నేను చచ్చానా చావలేదా? లోకంలో చస్తే అది నిజమైతే ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఒప్పుకోగలవు. ఆయన మన మధ్యలో ఉన్నది నిజం. నేను లోకంలో చావలా కానీ చచ్చినట్టుగా ఉన్నాను అనుకో, నువ్వు ఒప్పుకోలేవు ఈ రాత్రి. నిజమేనా? అయితే ఈ రాత్రి నాకు ఎవరు కావాలంటే ఒప్పుకునేవాడు కావాలా? నేను వచ్చిన వారి కోసమే. కోపడ మాగని అందరి కోసం రాలా. నాకెవరు కావాలంటే నాకు మారినోళ్ళు కావాలా? నాకెవరు కావాలంటే దేవుడి సంబంధులు కావాలా? ఎవరు కావాలంటే నాకు లోకమొద్దు ప్రభా, నీవు కావాలన్నోడు కావాలా? ఆమేన్. ఈ రాత్రి ఎవరి కొరకు ఆయన రక్తం కాచాడంటే ఆయనలో ఉన్న వారి కొరకు, అందరి కోసం కాచలా. ఆయన లోకంలో అందరికి ప్రభువు కాదు, ఆయన లోకంలో పిలువబడిన వారికి ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్. దేవుడు లోకంలో ఎందరిని ప్రేమించనో వారి కొరకు తన కుమారుని ఇచ్చను. అందరి కోసం ఇవ్వాల. ఆయన ఎవరిని ప్రేమించాడో వారి కొరకు. ఆయన ఎవరిని ప్రేమించాడు? ఆయనలో ఉన్నవారిని ప్రేమించాడు. ఆయనలో ఉన్నవారు ఈరోజు మన మధ్యలో ఉంటే వారు లోకంలో ఉండలేరు. వారి మీద లోకం పనిచేయదు, వారి మీద లోకం ప్రభావం చూపించదు. అయితే లోకము ప్రయత్నిస్తానే ఉంటుంది. వారు మాత్రము లోకం యొక్క ఉచ్చులో పడరు, లోకం యొక్క పన్నాగాల్లో పడరు. అపవాది వారిని బంధించలేడు. ఎందుకంటే వారు విమోచించబడిన వారు. వారి సంఖ్యలు దేవుడు తెంచేస్తున్నాడు. వారి బంధకాలు తెగొట్టున్నారు. వారి దాసి కుమారులు కాదు.
వారు స్వతంత్ర కుమారులై ఉన్నారు. దేవుడు యొక్క రక్తము చేత నీ సంఖ్యలు తెగ్గొట్టి నీ దాసత్వం తీసేసి నీ బానిసత్వ సంఖ్యలని ఆ కాడిని తీసి పక్కన పెట్టి దాన్ని ఆయన ఎరగొట్టి నీ హక్కు పత్రం నీకిచ్చి నీ ఆ యొక్క రక్తాన్ని మీద పెట్టి ఆయన అంటున్నాడు నీవు స్వతంత్రుడివి. హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? మన ఎవరు కుమారులం? నేను తప్పు కుమారుని కాదు, నేను అబద్ధాన్ని పుట్టిన కుమారుని కాదు. నువ్వెవరు కుమారుడివి? గట్టిగా, బలంగా, సంతోషంగా గుండె లోపలించి రావాలా. నువ్వు ఎవరు కుమారుడివో తెలుసా? జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుమారుడివి నీవు. బైబిల్ అంటా ఉన్నది, లేఖనం సెలవిస్తా ఉన్నది, ఎవరి వద్దకు వాక్యం వచ్చినో వారు దైవములై ఉన్నారు. ఈ రాత్రి మీ దగ్గరికి వాక్యం వచ్చింది. ఈ రాత్రి వాక్యం మిమ్మల్ని తాకినది. ఈ రాత్రి వాక్యం మీ హృదయాన్ని సంధించింది. ఈ రాత్రి వాక్యం వాళ్ళని గద్దించింది. ఈ రాత్రి వాక్యం వాళ్ళని సరిచేసింది. ఈ రాత్రి వాక్యము నిన్ను అభిషేకించినది. అభిషేకించినప్పుడు పొందుకునే దేవుడు ఒక ఆత్మ. దేవుడు ఒక ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకి ఇచ్చేది ఒప్పుదల. ఆ ఒప్పుదల మనలో ఉన్న చెత్తను బయటకు తీసుకుపోతుంది. ఆ ఒప్పుదల రావటం పేరే ఉద్యమము అంటాం. ఉద్యమం వస్తే చెత్త బయటికి పోవాలా, వ్యర్థం బయటికి పోవాలా, లోకం బయటికి పోవాలా, పనికిరాంది బయటికి పోవాలా, అది దేవుడికి అడ్డొచ్చేది బయటికి పోవాలా, దేవుడిని దూరం చేసేది బయటికి పోవాలా. ఎందుకంటే ఉద్యమం వచ్చేది తెచ్చేది దేవుడే. ఆమేన్. హల్లెలూయా. రైట్ 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 రైట్. ఉద్యమం ఎక్కడుంది? చర్చిలో లేదు, బలలో లేదు, ఈ బాటిల్లో లేదు. ఉద్యమం ఎక్కడుందంటే అది ప్రవక్త అన్నాడు, ఉద్యమము వధువులో ఉన్నది. ఈ రాత్రి వధువు ఇక్కడ ఉన్నదా? ఉంటే ఉద్యమం ఎక్కడా? వధువు ఇక్కడైతే ఉద్యమం ఎక్కడా? ఉద్యమం ఇక్కడ. వధువు ఎక్కడో ఉద్యమం అక్కడ. వధువు ఎక్కడో వాక్యం ఎక్కడ. వధువు ఎక్కడో ఆత్మ అక్కడ. వధువు ఎక్కడో ప్రభావం అక్కడ. వధువు ఎక్కడో ఎత్తబాటు అక్కడ. వధువు ఎక్కడో నిత్య జీవం అక్కడ. వధువు ఎక్కడో శరీరాలు మార్పు అక్కడ. వధువు ఎక్కడో దూతలు అక్కడ. వధువు ఎక్కడో పరలోక రాజ్యం అక్కడ. ఈ రాత్రి వధువు ఎక్కడ ఉన్నదా? ఇక్కడ ఏమో సరిపోట్లా నాకు, ఏమో సరిపోట్లా నాకు ఇంకా. హల్లెలూయా. నిజంగా దేవుడు యొక్క వాక్యం మన వద్దకు వస్తే, ఆ వాక్యం మన దైవాలు చేస్తే, ఆ దైవం మనకి స్వస్థ ఇచ్చినప్పుడు, విడుదల ఇచ్చినప్పుడు, శక్తి ఇచ్చినప్పుడు, ప్రభావం ఇచ్చినప్పుడు, ఆ ఉద్యమం లోపలికి వచ్చినప్పుడు లోపల ఉన్నది మొత్తం బయటికి పోవాలి కదా. హల్లెలూయా. హల్లెలూయా. రైట్ 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 రైట్. మొత్తం బయటికి పోయిన తర్వాత ఇప్పుడు లోపల అంతా ఏమైంది? ఖాళీ. ఆమేన్. ఖాళీ అంటే అర్థం ఏంటి తెలుసా? నీ భారం దిగిపోయినది, నీ పాపం దిగిపోయినది, నీ శోధన దిగిపోయినది, నీ వ్యాధి దిగిపోయినది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు మోకాళ్ళ మీద ఉండవు. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తా ఉన్నావు. ఎప్పుడైతే నీ లోపల నుంచి భారం దిగినదో, దేవుడు నిన్ను క్షమించాడు నమ్మకం నీకు కలిగినదో, నువ్వు ఇక్కడి నుంచి పైకి లేచేటప్పుడు నీ శరీరం బరువు తగ్గుద్ది. ఏం జరిగింది? ఈ శరీరం బరువు తగ్గడానికన్నా ముందు నీ వెనకాల నుంచి నీ భుజం మీద ఎవరో చెయ్యేశారు. నీ లోపల భారాన్ని మొత్తం ఎవరో చేయి పెట్టి పైకి తీసి పడేశారు. దాన్ని మూట కట్టారు. ఆ మూటను తీసుకెళ్ళి మరుపడి సముద్రంలో పడేశారు. హల్లెలూయా. ఇప్పుడు నీ బరువు ఏమైనది? తేలికైనది, ఖాళీ అయినది. ఎందుకంటే ఉద్యమం వచ్చింది. ఉద్యమం వస్తే ఆత్మ తెచ్చింది. ఆ తెచ్చిన ఆత్మ నేను కడిగినది, నిన్ను కొట్టింది, సరి చేసింది, ఒప్పుదల ఇచ్చింది, లోపల ఖాళీ చేసింది. ఇప్పుడు నువ్వు కడగబడిన విశ్వాసివి. నల్లని నీ పాపాలు
యేసుక్రీస్తు ఎర్రని రక్తంలో కడిగిన తరువాత అవి ఇప్పుడు హిమమంతా తెల్లగా మారి ఉన్నాయి. ఆయన్ని పాపాలు తీసేసి ఆయన రంగుని మార్చున్నాడు. నీ శరీర రంగు మారలేదు, లోపల రంగు మారింది. నీ శరీరం ఆకారం మారలా, లోపల వికారం మొత్తం బయటికి పోయింది. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే దేవుడికి కావాల్సిన శరీరాకారం కాదు, నీ హృదయం సక్రమంగా ఉందా లేదా, నీ హృదయ ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా లేదా, నువ్వు సరిగ్గా జీవిస్తున్నావా లేదా, నువ్వు సరైన సాక్ష్యం కలిగి ఉన్నావా లేదా. ఆయనకి నీ హృదయం కావాలి. ఇచ్చేద్దామా? ఏమి ఇచ్చేద్దాం? మన హృదయం ఇచ్చేద్దామా? ఎప్పుడు ఇచ్చేద్దామా? నాకు మీరు వద్దు. ఇచ్చేద్దామా? నాకు మీరు వద్దు, నాకు ఒకళ్ళు కావాలి. ఎవరంటే వాళ్ళు. నేను ఇస్తానన్న నాకు వద్దు, నేను ఇచ్చేసాను ప్రభు అన్న నాకు కావాలి. రాత్రి నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకొద్దు, ఇప్పటికే నువ్వు ఇచ్చున్నావా. ఈ రాత్రికి దేవుడు నిన్ను క్షమించేవాడిగా ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు, నిన్ను స్థిరపరిచేవాడిగా ఉన్నాడు, నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు. ఆ ప్రభు రాత్రి భోజనంలో నువ్వు దాని చెయ్యిలో పట్టుకోవడానికైనా ముందుగానే ఆయన లోపలికి వచ్చిన దేవుడై ఉన్నాడు, నిన్ను సరిచేసిన దేవుడై ఉన్నాడు, నీ తప్పు సరిదిద్దే దేవుడై ఉన్నాడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు, నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు, ఆ యొక్క రక్తం ఎదుకు వచ్చేది తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం రొట్టె ముక్క ద్రాక్షరసం తీసుకొని, అమ్మయ్య నేను ఈ రాత్రి నేను విశ్వాసిని, వర్తమాన సంఘ విశ్వాసిని, ప్రభురాత్రి భోజనం తీసుకొని చాలామంది అనుకుంటున్నారు. నువ్వు విశ్వాసివే కాదు, కోపడదు, విశ్వాసివి కాదు. నువ్వు ప్రభురాత్రి భోజనానికి వచ్చిన తరువాత అది నీకు దగ్గరికి వచ్చేసరికి నీ లోపల ఉన్నదాన్ని నువ్వు బయటికి పంపించకపోతే నువ్వు విశ్వాసివి కాదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఓ చిన్న మాట చెప్తా, మీకు అందరూ తెలిసిన మాట. మనకు ఒక పాత గది ఉన్నది, ఆ గది నిండా సామాన్లు ఉన్నాయి. కొత్తగా ఒక వస్తువు కొన్నా, ఈ వస్తువును లోపల తీసుకెళ్ళి ఎలా పెట్టాలి? వినబడలేదు నాకు. పాతయి ఇది లోపలికి వచ్చాక తీయాలా, అది తీసాక ఇది లోపల పెట్టాలా? ముందు ఏది తీయాలి బయటికి? పాతయి తీసి పడేయాల, ఆ తర్వాత కొత్త దానికి ప్లేస్ వస్తుంది. ఈ రాత్రి నిజంగా నీ జీవితం ఏదై ఉన్నప్పటికీ నీ లోపలికి యేసుక్రీస్తు రావాలంటే వినపడలా? రైట్, నీ లోపల ఉన్న పాత వస్తువు ఏంటో చెప్తావా నాకు? వినపడలా? నాకు వినపడాలి రాత్రి. నాకు నీ లోపల ఉన్న ఆ పాత వస్తువు ఏదో, పడేసే వస్తువు ఏదో చెప్తావా? మన ఇంట్లో ఏమోనే మనకు తెలీదా? తెలుసా తెలీదా? రైట్, మన ఒంట్లో ఏమోనే మనకు తెలీదా? ఇంట్లో తెలుసు, ఒంట్లో తెలుసు. అయితే జ్ఞాపకం పెట్టుకో, ఈ రాత్రి యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. నీ ఇంట్లో ఏమోనే తెలుసు, నీ ఒంట్లో ఏమోనే తెలుసు. నేను అడుగుతున్నా, నీలో ఉన్న పాత వస్తువు నీకు తెలిస్తే నువ్వు బయట పడేస్తావా? పడేసావా? వినపడాల? నాకు వినపడాలండి. నాకు ఒక్కరు కూడా లేదా పాతది? చెడిపోయింది లేదా? వ్యర్థమైంది లేదా? అది ఉంటే దేవుడి లోపలికి రాడు అని తెలిసాక నువ్వేం చేయాలా? నాకు కావాల్సిన దేవుడు. నాకు ఆ పాత చెత్త వద్దు, ఆ పాత రోత వద్దు, ఆ పాత ప్రాచీన స్వభావం వద్దు, ఆ పాత పాప స్వభావం వద్దు. నాకు క్రీస్తు స్వభావం కావాలా, తిరిగి జన్మించే స్వభావం కావాలా, నాకు నూతన జన్మ కావాలా, నేను నూతన సృష్టిగా మారాలా, నూతన జీవిగా మారాలా. నాలో నేను కాదు, నాలో క్రీస్తు కావాలి. నా మట్టుకైతే జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవించాలా, నూతన జన్మగా మారాలా. ఎప్పుడు ఈ రొట్టె నా చేతుల్లోకి వచ్చేటప్పుడు, ఆ శరీరము నా లోపలికి వెళ్ళేటప్పుడు, ఆ రక్తము నేను తాకటానికన్నా ముందుగా నాలో ఉన్న మొత్తం బయటికి పోవాలా. వెళ్ళిపోయినట్టేనా? ఇక దానికి నీకు సంబంధం లేదు.
ఈ రాత్రి ఒక మాట చెప్తా, చేయగలవా? నీ పాత ప్రాచీన స్వభావానికి, ఆ పాపపు జీవితానికి, ఆ వ్యర్థమైన జీవితానికి, ఆ లోకపు జీవితానికి ఇచ్చేద్దామా విడాకులు? ఇచ్చేద్దామా విడాకులు? ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఆ పాత చెడిపోయిన భర్తకి విడాకులు ఇవ్వకుండా నువ్వు క్రీస్తుని వివాహం ఆడలేమంటున్నాడు. ఆ భర్త అంటే మనిషి కాదు, లోకం. లోకం నీ మీద ప్రభావం చూపించింది ఎవరు? లోకం. నేను తప్పులు నడిపించింది ఎవరు? లోకం. అబద్ధం నడిపించింది ఎవరు? లోకం. చివరికి బలైంది నువ్వు. అదే నిజమైతే నీకు ఆ సత్యం తెలియజేసింది మళ్ళా దేవుడే. నిన్ను తప్పులోంచి, పాపంలోంచి వాక్యం నడిపించింది మళ్ళా దేవుడే. ఈ రాత్రి ఆయన అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుడు కావాలంటే నీ చెత్త బయటికి పోవాలంటున్నాడు. ఏమా? ప్రభురాత్రి భోజనం అంటే కార్యక్రమం కాదు. ప్రభురాత్రి భోజనం అంటే అదొక ఫంక్షన్ కాదు, అది ఒక భోజనాల కార్యక్రమం కాదు, అదో గుంటూరు నుంచి వచ్చే పాస్టర్ గారిని చూద్దామని కాదు. ఎందుకు వచ్చావంటే నా జీవితము ఒక మెట్టు పైకెక్కాలి విశ్వాసంలో. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, హానోకు దేవుడితో నడిచినప్పుడు ఒక్కొక్క సంవత్సరము హానోకు ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్నాడు అన్నాడు. ఒకేసారి పైకెక్కలా, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్నాడు. అంటే వాక్యానికి దగ్గరగా జీవిస్తున్న కొద్దీ, వాక్యానుసారంగా జీవిస్తున్న కొద్దీ భూమి యొక్క ప్రభావము హానోకు మీద పనిచేయటల్లా. హానోకు కొద్దిగా పైకి వెళ్తా ఉన్నాడు. కారణం ఏంటంటే వాక్యము హానోకుని పైకి తీసుకుపోతా ఉన్నది. మరి నేను నమ్ముతా ఉన్నా, నేను ఒక మాట నమ్ముతా ఉన్నా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హానోకుతో ఉన్న దేవుడు ఈ రాత్రి ఉన్నాడు. ఏలియాతో ఉన్న దేవుడు ఈ రాత్రి ఉన్నాడు. అదే నిజమైతే హానోకు ఎలాగ పైకి వెళ్ళాడో, ఏలియా ఎలాగ పైకి వెళ్ళాడో, నీవు అలాగే పైకి వెళ్ళవలసి ఉన్నావు. ఆ దేవుడు నేను నమ్ముతున్నా, హానోకు దేవుడు నేను నమ్ముతున్నా, ఏలియా దేవుడు నేను నమ్ముతున్నా. అదే దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకీ ప్రభురాత్రి భోజనం నాకు దేని కొరకు కావాలా? క్రీస్తుతో సహవాసము. నేను దేవుడితో మాట్లాడాలా, ఆయన మాట్లాడేది వినాలా, నేను ఆయనతో మాట్లాడాలా, ఆయన నాకు చెప్పేదాకా నేను ఆయన విడిచిపెట్టద్దు. ఎప్పుడు దాకా ప్రార్థించాలా? కొంతమంది నేను అరగంట ప్రార్థన చేసే పాస్టర్ గారు, నేను గంట ప్రార్థన చేసే పాస్టర్ గారు, నేను టైం పెట్టుకుంటా, అలారం పెట్టుకుంటా. ఎప్పుడు దాకా ప్రార్థన చేయాలా? దేవుడు నీకు ప్రార్థన చేసిన తర్వాత సమాధానం ఇచ్చేదాకా నువ్వు ప్రార్థన చేయాలి. నేను అడిగేసాను అయిపోయింది కాదు, నువ్వు అడిగింది దేవుడు విని నీకు సమాధానం ఇచ్చేదాకా నువ్వు ప్రార్థించాలా. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ప్రభురాత్రి భోజనం అంటే దేవుడు మాట్లాడటం కాదు, నువ్వు ఆయన మాట్లాడింది విని నువ్వు ప్రార్థించాక ఆయన సమాధానం పొందుకోవడం కొరకు వచ్చేదే సహవాసం అయి ఉన్నది. ఈ రాత్రి మన వచ్చి సహవాసం ఏంటి? ప్రభురాత్రి అంటే యేసు క్రీస్తు సహవాసం అయి ఉన్నది. అదే నిజమైతే మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాం ఈ రాత్రి? ఎంత దగ్గరగా అంటే మన మాట ఆయన వినేంత దగ్గరగా, మన మాట ఆయన చెవిని పడేంత దగ్గరగా. ఈ రాత్రి ఆయన మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఎవరి పక్కన ఉన్నాడో నాకు తెలియదు, ఆయన ఎవరిని తాకాడో తెలియదు, ఎవరికి ఒప్పుదలు ఇచ్చాడో తెలియదు, ఎవరిని మార్చాడో తెలియదు, ఎవరిని ముట్టాడో తెలియదు, ఎవరికి విడుదల ఇచ్చాడో తెలియదు, ఎవరికి స్వస్థ ఇచ్చాడో తెలియదు. అయితే ఒక సంగతి తెలుసు, ఆయన ఇక్కడికి వచ్చాడని తెలుసు. వచ్చాడు ఆయన ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ చేస్తున్న ప్రార్థన వ్యర్థంగానే పోదు. మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడిని చేరుతూ ఉన్నది. నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిలో మార్పునిస్తున్నాడు. జీవితాలు మారుతున్నాయి, సాక్ష్యాలు మారుతున్నాయి, కట్టబడతా ఉన్నారు. కాబట్టి మీ ప్రార్థన దేవుడు చెవిని చేరతానే ఉన్నది. ఆయన చెప్పలేదా, ఇశ్రాయేలు ప్రార్థన నా చెవిని చేరినది, వారి మొర నేను ఆలకించున్నాను, నేను వారి కొరకు కిందకి దిగి వచ్చి తిని. ఆయన ఇశ్రాయేలు మొర మాత్రం వినే దేవుడు కాదు, అన్ని జనుల్లో ఉన్న వధువు మొర కూడా వినే దేవుడై ఉన్నాడు. అన్ని జనుల కొరకు కూడా వచ్చే దేవుడై ఉన్నాడు. అదే నిజమైతే ఈ రాత్రి ఆయన మన మధ్యలో ఉన్నాడా? ఇప్పటి వరకు ఆయన మన మధ్యలో ఉంటే కొద్దిసేపట్లో రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే ఆయన ఎక్కడ ఉంచాడు? నా లోపలికి వచ్చేదేమో, మన మధ్యలోంచి ఆయన లోపల రాబోతా ఉన్నాడు. అదే నిజమైతే ఆ రొట్టె పట్టుకునే లోపు, ఆ ద్రాక్షరసం తీసుకునే లోపు మనం ఏం చేద్దాం? త్వరగా చెప్పండి, ఏం చేద్దాం? ఒప్పుదలకు వద్దాం.
సమాధానం కొద్దాం, లోపల బయటపడేద్దాం, పాత వస్తువులు బయటపడేద్దాం, పాత స్వభావాన్ని బయటపడేద్దాం, పాత ప్రాచీన పురుషుని బయటపడేద్దాం. వాడికి ఒక మాట చెప్పండి, నువ్వు మళ్ళా తిరిగి రావద్దు. వాడికి ఒక మాట చెప్పండి, నువ్వు వెళ్ళిపో, గెట్ అవుట్. నీతో నాకు ఇక సంబంధం లేదు, నాకు క్రీస్తు కావాలి. నా హృదయం క్రీస్తుకి ఇచ్చేసా. నేను అద్దెకి ఇవ్వలేదు, నా హృదయాన్ని క్రీస్తుకి సమర్పించుకున్నాను. చెప్పేదవా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.